హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ఇప్పుడైతే మేము ప్రిస్టన్ ప్రైమ్ మాల్కి వచ్చేసామన్నమాట. సో వీఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ఇండియాస్ లార్జెస్ట్ బఫే మాస్టర్ పీస్ అనమాట. సో మనకు ఎన్నో బఫేస్ తెలుసు, బట్ రైట్ నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ద బిగ్గెస్ట్ బఫే. వీళ్ళ మెనూయే మనకు ఆల్మోస్ట్ 300+ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ లుక్ అట్ ది అంబియన్స్, ఎంత బాగుందో. దిస్ ఈస్ జస్ట్ ద ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జస్ట్ డూ చెక్అవుట్. సో కమింగ్ టు ద ప్రైసింగ్ డీటెయిల్స్, ఇక్కడ మనకు పర్ పర్సన్ 1500 ఉంటుందన్నమాట. బట్ త్రూ స్విగ్గీ మనం ఒకవేళ టేబుల్ బుక్ చేసుకుంటే వీ క్యాన్ అవైల్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% ఇన్ ఫర్ లంచ్ అండ్ 20% ఫర్ డిన్నర్. సో మనం అది బుకింగ్ చేసుకునే టైం బట్టే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ది సలాడ్స్. ఇప్పుడు నేను చూపించేవి సలాడ్స్ అనమాట. వైడ్ వెరైటీ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి అండ్ నంబర్ ఆఫ్ కౌంటర్స్ దానికి సపరేట్గా ఉన్నాయి అనమాట. నేను మీకు మొత్తం బఫే మొత్తం టూర్ చేపిస్తాను. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయాలనుకున్నా ఆర్ మీరు ఫ్యామిలీతో విజిట్ అవ్వాలనుకున్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. యాక్చువల్లీ నేను ఇప్పుడు మా టీమ్తో వచ్చాను అనమాట ఫర్ టీమ్ అవుటింగ్. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. బేసికలీ అంబియన్స్ చాలా బాగుందన్నమాట. చూడొచ్చు కదా, ఇక్కడ ఫిష్ చూడండి ఎంత బాగుందో. అండ్ దిస్ ఇస్ ద డెజర్ట్ సెక్షన్ అండ్ ద ఫ్రూట్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ నాకు ఒక క్యూట్గా ఇట్లా రోబోస్ కనిపించాయి అండ్ ఫ్లోర్ కూడా ఉంది. సో ఇక్కడ తెలిసింది ఏంటంటే దే క్యాన్ ఆల్సో ప్రొవైడ్ లైవ్ మ్యూజిక్. సో ఒక్కొక్కసారి లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఆర్ వీ హ్యావ్ అ ఫ్లోర్ ఫర్ డాన్స్ ఆల్సో. సో డాన్స్ లవర్స్ అండ్ మ్యూజిక్ లవర్స్, హియర్ ఇస్ ద బెస్ట్ బఫే ఫర్ యూ. సో చాలా హ్యూజ్ ఉంది అండ్ దిస్ ఇస్ స్పేస్. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. మనకు ఆస్ట్రోనట్స్ అంటే ఇది ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ కాబట్టి సో మనకి ఇక్కడ ఒక నేషనాలిటీ ఫీలింగ్ కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఇంకా వీక్ డే అనమాట. సో వీక్ డేనే చూడొచ్చు ఎంత రష్ ఉందో. ఇంకా వీకెండ్ అయితే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది స్టార్టర్స్. సో వైడ్ వెరైటీ ఆఫ్ చికెన్ స్టార్టర్స్ ఉన్నాయి, ఫిష్ అండ్ ప్రాన్స్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. సో బేసికలీ మనకు కొన్ని అయితే టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తున్నారు, లైక్ వెజ్లో ఒక 4, నాన్ వెజ్లో ఒక 4. అండ్ దిస్ ఈజ్ ద పానీపూరి సెక్షన్ అనమాట. సో ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ ఆఫ్ దహీపూరి, పానీపూరి అన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద పిజ్జా స్టేషన్. సో లైవ్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. పిజ్జా వాజ్ ఆల్సో గుడ్, బట్ ఎంతైనా కూడా మనకు డామినోస్ ఆ పిజ్జా అనేది మనకు బఫేస్లో రాదు, టు బి ఫ్రాంక్. బికాజ్ ఇది జస్ట్ మనకు ఆ లేయర్ అనేది అంత సాఫ్ట్ ఉండదు. దెన్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది పాస్తా సెక్షన్. సో ఇక్కడ వైట్ మయోనిస్ వైట్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్ వాజ్ సో టెంప్టింగ్ అనమాట. ఇట్ వాజ్ సో నైస్. సో యా, సో దిస్ ఇస్ ద పాస్తా సెక్షన్. అండ్ నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ది మోమోస్ సెక్షన్. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మోమోస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఐ హ్యావెంట్ టేస్టెడ్ ఇట్, బట్ ఐ హర్డ్ ఇట్ ఈస్ రియల్లీ యమ్మీ అనమాట. సో యా, మీరు వస్తే అయితే కంపల్సరీగా ఈ సెక్షన్స్ అయితే ట్రై చేయండి. అండ్ నౌ వీ హ్యావ్ సమ్ జ్యూస్ ఆల్సో, లైక్ స్ట్రాబెరీ డిలైట్ అండ్ బటర్ స్కాచ్ డిలైట్ అండ్ వీ హ్యావ్ అ లెమనేడ్ పాప్కార్న్ సలాడ్ ఆల్సో. సో మనకి ఏ జ్యూస్ అయితే అది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ టేక్ ఇట్. అండ్ నౌ లెట్స్ కమ్ టు ద మెయిన్ మెన్యూ. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్ అన్ని కర్రీస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ దాంట్లో కూడా ఆంధ్ర చికెన్ అని, చికెన్ డూ పాజా, ఓకే, అండ్ దెన్ రాయలసీమ చికెన్ అని, వేపుడులు, అలా చెప్పాను కదా, ఆల్మోస్ట్ 300+ వెరైటీస్. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, స్ప్రౌట్స్ ఫ్రైడ్ బిర్యానీ. ఇదైతే నేను ఫస్ట్ టైం విన్నా, స్ప్రౌట్స్ ఫ్రైడ్ రైస్ అని. అండ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. అండ్ వీ కెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ నంబర్ ఆఫ్ సూప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్వేస్ వి స్టార్ట్ విత్ ద సూప్ కదా. అండ్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ వెజ్ రైట్, వెజ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వంకాయ కర్రీ, పప్పు అండ్ సాంబార్, ఆల్ దట్. సో వైడ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ టేస్ట్ చేయాలంటే ఫుడ్ లవర్స్కి మాత్రం దిస్ ద బెస్ట్ ప్లేస్. ఇంకా డెజర్ట్స్ గురించి అయితే యూ కెన్ నాట్ జస్ట్ ఇమాజిన్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. కప్ కేక్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ స్వీట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. గులాబ్ జామున్, రస్మలై అండ్ నేను ఫస్ట్ టైం ఒక మూంగ్ దాల్ స్వీట్ కూడా చూసాను అన్నమాట.
సో నౌ లెట్స్ స్టార్ట్ టేస్టింగ్ ద ఫుడ్. సో ఇప్పటివరకు అయితే మీకు కంప్లీట్గా చూపించాను. సో ఫస్ట్ నేనైతే సూప్తో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ సమ్ స్టార్టర్స్, చికెన్ స్టార్టర్స్. సో నేనైతే మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయను. సో దిస్ ఇస్ మై టీమ్ అండ్ వీఆర్ ఆల్ హియర్ టు ఎంజాయ్ ది బఫే. అండ్ ప్రతి టీంలో ఒకళ్ళైతే ఇట్లా ఉంటారు కదా, ఆకులు అలమలు తినేవాళ్ళు. సో ఇలా కూడా తినేవాళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇలా కూడా తినేవాళ్ళు ఉన్నారు. సో దాట్స్ హౌ నేనైతే టీంతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దాట్స్ హౌ ఇట్ ఈస్. సో నేను ఇంకా బేసికల్ ఎట్లా అంటే బఫేస్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ ప్రిఫర్ మెయిన్ కోర్స్. సో మెయిన్గా నేనైతే స్టార్టర్స్తోని ఇంకా డెజర్ట్స్తోనే ఎంజాయ్ చేస్తానన్నమాట. అండ్ నాకు ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో నేను అట్లా ఫొటోస్ తీసుకుంటూ ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్లేస్ అనమాట. అండ్ యా, సో నా స్టార్టర్స్ అయితే అయిపోయింది. అండ్ నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద డెజర్ట్స్. సో లెట్స్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ది డెజర్ట్స్. సో మీకు ఇక్కడ చూపించే స్వీట్లో ఫేవరెట్ స్వీట్ ఏంటో చూడండి. దట్ ఈస్ ఫ్రూట్ కేక్ అనమాట. అండ్ దిస్ ఈజ్ చాక్లెట్ కేక్. అండ్ మ్యాంగో కేక్ ఉండింది. అండ్ లాట్ ఆఫ్ కేక్. బట్ నేను కొంచెము ప్రిస్క్రైబ్డ్గా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ గులాబ్ జామున్. సో గులాబ్ జామున్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద మూంగ్ దాల్ స్వీట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ మా ఫ్రెండ్ టేస్ట్ చేసి బాగుంది అని అంటే, సో ఈవెన్ ఐ థాట్ ఐ విల్ టేస్ట్ ఇట్. సో దిస్ ఇస్ ద మూంగ్ దాల్ స్వీట్ అనమాట. సో ఫైనలీ మంచి రస్మలాయ్, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ అండ్ మూంగ్ దాల్ స్వీట్తోని నా డెజర్ట్స్ టేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట. సో బేసికలీ ఐస్ క్రీమ్ సెక్షన్లో ఇక్కడ ఒక కొత్త థింగ్ ఏంటంటే, హియర్ వీ హ్యావ్ పుల్ ఐస్. సో ఇది ఎంతమందికి గుర్తుంది? చాలా బాగుంటుంది కదా. సో మన చిన్న ఉన్నప్పుడు మెమరీ లాగా అనిపించింది నాకైతే. సో నాకు అసలు కోల్డ్ ఉండింది, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు జస్ట్ టేస్ట్ ఇట్. సో అలా టేస్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకా టీంలో అందరు కూడా ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని రికలెక్ట్ చేస్తూ దే ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ వాట్స్ కాల్డ్ పాప్సికల్స్. మనము పుల్ ఐస్ అని కూడా అంటాం కదా. సో అది అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ విత్ ద టీమ్ ఇట్ వాజ్ ఫన్. అండ్ ఫ్యామిలీతో కూడా మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే యూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. అండ్ ఇంకా ఫుడ్ లవర్స్కి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.